ప్రస్తుతం మనం పలాస పోలీస్ స్టేషన్ కి 500 మీటర్స్ దూరంలో ఉన్నాము. ఏదైతే సీదర్ అప్పలరాజును అరెస్ట్ చేశారో ఆయనతో పాటు ఆయన భార్య శ్రీదేవి కూడా అదే వ్యాన్ లో వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఇక్కడ నుంచి హాస్పిటల్ కి తరలిస్తారు. దాని తర్వాత జడ్జి ముందు కూడా ఇద్దరిని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఆయన వెంట వచ్చినటువంటి క్యాడర్ ఉందో అంతటిని కూడా 3 రకాలైనటువంటి బ్యారిగేడ్స్ పెట్టి ఇక్కడే 500 మీటర్స్ దూరంలో విడిచిపెట్టడం జరిగింది. ఎవరికి కూడా లోపలికి అలో చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు. ప్రస్తుతం ఏదైతే పోలీసులు ఆపినటువంటి బ్యారిగేడ్స్ ఉన్నాయో 500 మీటర్స్ దూరంలోనే అందరూ కూడా క్యాడర్ అంతా కూడా ఇక్కడ ఆగిపోవడం జరిగింది. ఏదైతే సీదర్ అప్పలరాజును అరెస్ట్ చేశారో దీని మీద పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆయన కుమారుడిని కూడా ఏదైతే యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేసి దాన్ని మర్డర్ కేసుగా చిత్రీకరించారని చెప్పి వీళ్ళందరూ కూడా దానిపైన తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అసలు సీదర్ అప్పలరాజు అరెస్ట్ ని వీళ్ళంతా ఏ విధంగా చూస్తారు? ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు సీదర్ అప్పలరాజు అరెస్ట్ ని ఏ విధంగా చూస్తారు? మా డాక్టరు గౌరవనీయులు శ్రీధర్ అప్పలరాజు గారు ఒక ఆనిముత్యమైన బడుగు బలహీన వర్గ వాళ్ళకి ఒక మత్స్యకారు కుటుంబంలో పుట్టి చదువుల్లో రారాజు అయినటువంటి బంగారు పథకాలు అందుకున్నటువంటి డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎన్నో రకాలైనటువంటి డెవలప్మెంట్ చేసిన ఒక మహానేత. సార్, ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పటికే 12 days కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ కూడా ఒకవైపు రాలేదు, ఇంకొక వైపు ఈయన కూడా అరెస్ట్ చేశారు. A3గా కూడా ఈయన పైన ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశారు. దీని మీద ఏమంటారు? ఆయన ఏ తప్పు చేయలేదమ్మా. A3గా నమోదు చేయడం అంటే ఆయనకి రాజకీయమైనటువంటి కక్షతోనే తప్ప యాక్సిడెంట్కి సంబంధించిన విషయం లేదు. వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేయడం కరెక్టు. డాక్టర్ గారు అనే వాళ్ళు పోలీస్ స్టేషన్కో పోలీసులకు అన్ని విషయాలు తెలుసు. యాదవ్ పెద్దలు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ విషయాలు తెలుసు. ఖచ్చితంగా అన్ని విషయాలు తెలిసే డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి విషయంలో ఆ రకం జరిగిందని ఇది నమ్మండి అని ఈ విషయము ఇదవుతున్నాము. శిరీష ఏదైతే ఉందో తన రాజకీయ ప్రత్యర్థి బలమైన వాడు కాబట్టి అణిసివేయాలనే ఆలోచనతో ఎప్పటి నుండో కక్ష కట్టుకొని ఆయన మీద నిందారోపణలు వేసుకొని కాచుకొని కూర్చొని ఒక మంత్రికి ఆమె ఇప్పుడు కూడా పశువుల మంత్రి అనే ఇప్పటికీ సంబోధిస్తుంది అమ్మ. కాబట్టి ఒక యాక్సిడెంట్ కేసు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అయిన కేసు అది. వాళ్ళ అబ్బాయి చేసాడు, ఎస్, అది కాదని మేము అనడం లేదు. వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు, ఒక ప్రాణం పోయింది, దానికి ఎవరం కూడా మేము లేదు. డాక్టర్ సీదర్ అప్పలరాజు గారి మీద 105 అంటే మర్డర్ అంటే యాక్సిడెంట్ ద్వారాగా మర్డర్ చేయాలనే ఆలోచనతో అవసరం ఏంటండి డాక్టర్ సీదర్ అప్పలరాజుకి? ఆయన ఒక గొర్రెలు కాపరి. అంటే ఆయన సాక్ష్యాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేశారని చెప్పి చెప్తుంది కదా కూటమి. డిపార్ట్మెంట్ కి తెలుగుదేశం పెద్దలకి శిరీషకి తెలుసు డాక్టర్ గారు తప్పు చేయలేదు. అన్ని విషయాలు తెలుసు, డాక్టర్ గారు తప్పు చేయలేదు. ఎందుకంటే సిఐ గారికి ఎస్ఐ గారికి సస్పెండ్ చేస్తారు? దానిలో అర్థం కనబడదా? ఎందుకు వాళ్ళకి సస్పెండ్ చేస్తారు? అందరికీ అన్ని విషయాలు తెలుసు. డాక్టర్ గారు అనే వాళ్ళు కడిగిన ముత్యం లాంటి వాళ్ళు, ఆని ముత్యము. కాబట్టి ఒక మత్స్యకారుడి కులంలో పుట్టినాడు. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మత్స్యకారుడికి సీట్ ఇచ్చి ఆదుకునే దాఖలాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మత్స్యకార వెనుకబడిన తరగతుల వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో సీట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి ఆయన అరెస్ట్ చేసి ఆల్రెడీ లోపలికి తీసుకెళ్లారు. దాంతో హాస్పిటల్ తీసుకెళ్తారు, తర్వాత జడ్జిమెంట్ కూడా ప్రవేశపెడతాం అంటున్నారు. ఒకవేళ ఈ అరెస్ట్ ని ఇంకా కంటిన్యూ చేస్తే మీరు ఏం చేస్తారు? ప్రాణాలైనా అర్పిస్తాం, డాక్టర్ సీదర్ అప్పలరాజుని కాపాడుకుంటాం. ప్రాణాలైనా అర్పిస్తాం, డాక్టర్ సీదర్ అప్పలరాజుని కాపాడుకుంటాం. ఇది మా నాయకుడు అది లెక్క. ప్రాణాలైనా అర్పిస్తాం, డాక్టర్ సీదర్ అప్పలరాజుని కాపాడుతాం. మీరు చెప్పండి, అసలు ఈ అరెస్ట్ ఎలా చూస్తారు? పలాస ఒక్కసారిగా ఉలిక్కి పడిందండి. అంటే రాజకీయాలు పలాసలో ఇంతవరకు ఒక ఎత్తు, ఈ రోజుతో జనాలకు అర్థమైంది. అంటే రాజకీయం ఇంతగా దిగజారిపోతుందా అంటే దిగజారుడికి ఈ రోజు పలాస ప్రజలు అనుకుంటుంది ఇంత దిగజారుతుందా రాజకీయం అనేది చవి చూశారు. దీనికి మించి లీస్ట్ పాయింట్ అంటూ ఏమీ లేదు. వాళ్ళు చేరుకోవాల్సిన పీక్స్ అనేవి ఆల్రెడీ చేరేశారు. ఇది ఖచ్చితంగా కక్షపూరితంగా నిజంగా మీరు A3గా వేసి ఉంటే బెయిల్బుల్లే, ఈ పాటికి అతను వదిలేయాలి. A3గా వేసి ఉంటే. ఇక్కడ ప్రశ్న ఏంటంటే
జడ్జి గారి పని, లాయర్ గారి పని సీఎం గారే చేసేస్తున్నారు. ఇక్కడ 8 days or 9 days అయింది ఒక అబ్బాయిని అరెస్ట్ చేసి. అంటే బెయిల్బుల్ సెక్షన్లు ఉండి కూడా ఒక అబ్బాయికి ఇంతవరకు బెయిల్ రావట్లేదు, అది ఒక చిన్న కుర్రోడికి రావట్లేదు అంటే ఇక్కడ ఎవరు జడ్జా, లాయరు, మొత్తం సీఎం గారే అని అనుకుంటున్నారు. సో ఇది ఖచ్చితంగా పలాస ప్రజలు అయితే దీనికి తీర్పు ఇస్తారు, వెయిట్ చేయాలి అంతే మనం. గుంటూరులో ఒక మహిళను వ్యవస్థగా చేసి, అది ఒక టీడీపీ నాయకుడు అండర్లో జరిగిన ఇష్యూ మీద ఏ ఒక్కడి నోరు మెదపట్లేదు కదా, కనీసం స్పందించట్లేదు. అంటే ఆడవాళ్ళ జోలికి వస్తే తల తీసే చట్టాలు తెస్తామనుకున్న నాయకులు, అధికార పార్టీ నాయకులు, మా పవన్ కళ్యాణ్ గారు, మహిళల జోలికి వస్తే నేను తాట తీస్తాను, చంపేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడుకున్నారో మాకు తెలియట్లేదు. కాస్త ఆయన లేపాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. లెగండి సార్, డిప్యూటీ సీఎం గారు లెగండి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మీరు మద్దతు ఇచ్చి గెలిపించి కూర్చోబెట్టిన సీఎం గారు, వాళ్ళ కొడుకు చిన్న అబ్బాయి గారు చేస్తున్న పరిపాలన ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. చూసి ఆ గుంటూరులో వ్యవస్థ, అంటే ప్రతిఘటన సినిమాలో మనం చూసుంటాం విజయశాంతిది, సేమ్ సీన్ రిపీట్ చేశారు. అతని మీద చర్యలేవి ఖచ్చితంగా. అంటే 2 రోజులైనా అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. అంటే 2 రోజులు, అంటే ఒక లేడీకి అలా చేసిన మనిషి మీద 2 రోజులు అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా నిరసనలు వచ్చాయని, ఖండనలు జరిగాయని అతను సస్పెండ్ చేశారు. అంటే ఏంటది? అంతే. యాక్సిడెంటే మర్డర్ కేసుగా, అంటే యాక్సిడెంటే దురదృష్టం. ఎవరైనా కావాలని చెయ్యరు. కావాలని చెయ్యని ఒక విషయాన్ని మీరు పని కట్టుకొని ఆల్రెడీ ఒక అబ్బాయిని, వాళ్ళ కొడుకుని పెట్టారు, సరిపోలేదు, ఇంకా తండ్రిని కూడా పెడుతున్నారు. దీన్ని అయితే పలాస ప్రజలు ఖచ్చితంగా ఖండిస్తారు, చూపిస్తారు. మీరు ఒక పలాస జిల్లాకి చెందిన వ్యక్తిగా ఈ ఇన్సిడెంట్ ఎలా చూస్తారండి? సీజర్ అప్పలరాజు అరెస్ట్ కరెక్ట్ అంటారా లేదంటారా? అప్పలరాజు గారి అరెస్ట్ అయితే ఖచ్చితంగా అక్రమ అరెస్ట్ అండి. ఎందుకంటే ఆయన బైక్ నడపలేదు, అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్లో లేదు. కేవలం కక్షపూరిత రాజకీయాలని, వాళ్ళ కక్షని తీర్చుకోవడం కోసమే అప్పలరాజు గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని చాలా బలంగా వినిపిస్తున్నారు ఈ రాష్ట్రంలో డాక్టర్ అప్పలరాజు గారు అనే వ్యక్తి. ఎలాగైనా అప్పలరాజు గారిని తొక్కి పెట్టాలి అనేది సీఎం చంద్రబాబు గారి యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షని ఆయన ఈరోజు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, ప్రమాదం అనేది ఎవరూ కూడా కావాలి చేయం. ఇక్కడ ఆ ప్రమాదం జరిగే తీరు వాళ్ళకి కుటుంబం వీళ్ళకి తెలియదు, వీళ్ళ కుటుంబం వాళ్ళకి తెలియదు. ఇక్కడే ముఠా కక్షలు లేవు. కానీ ఒక యాక్సిడెంట్ కేసుని కల్పబుల్ హోమిసైడ్ అనే సెక్షన్ని, అంటే నేరపూరిత హత్య కింద చిత్రీకరించడం అనేది ఇక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అరే యాక్సిడెంట్ అంటే అప్పలరాజు గారు బలంగా తన వాయిస్ ని, ప్రభుత్వ విధానాల్ని, చేస్తున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అప్పలరాజు గారిని ఏ విధంగానే బద్నాం చేయాలి, కాబట్టి ఆయన కుటుంబాన్ని ఏ విధంగానే బద్నాం చేయాలి అనేది ఈ ఎమ్మెల్యే తాలూకు ఉద్దేశం. పాలిటిక్స్ వరకే ఉంటాయి. బట్ ఇప్పుడు కుటుంబంగా ఈ పలాసలో కుటుంబ రాజకీయాలు జరుగుతున్నాయి. అదే చెప్తున్నాం మేడం గారు, రాజకీయాలు అనేవి రాజకీయంగా ఎదుర్కోవాలి. ఈ రోజు మేము ఒక మాట చెప్తే దానికి వాళ్ళు ఆన్సర్తో, మాటతో జవాబు చెప్పాలి. కానీ ఈరోజు దాడులు చేస్తున్నారు, అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే కేసులు కడుతున్నారు, అలాగే ప్రెస్ మీట్లు పెట్టిన కేసులు కడుతున్నారు. ఇది ఏమి రాజ్యం? మీరు చూసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళు ఎక్కడ తప్పులు చేసినా అవి ఒప్పులు అయిపోతున్నాయి. ప్రతిపక్షం వాళ్ళు తప్పులు చేయకపోయినా అవి తప్పులు అవుతున్నాయి. ఎందుకనేది ప్రజలు గమనించాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అసలు ఇది ఒక అప్రకటిత ఎమర్జెన్సీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అప్పలరాజు గారి అరెస్ట్ అయితే ముమ్మాటికి అక్రమ అరెస్టు. ఆ అరెస్ట్ ని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గం తరఫున ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఆయన్ని ఎంతవరకైనా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా మేము ఎల్లవేళ కాపాడుకొని మా అప్పలరాజు గారిని మళ్ళీ మేము సేఫ్ గా తీసుకొస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఓకే, సో ప్రస్తుతం ఇక్కడ ఇది పరిస్థితి. ఏదైతే పలాసలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో, సీజర్ అప్పలరాజు అరెస్ట్ ని వీళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఇది ఒక యాక్సిడెంట్ కేసు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. దానికి ఆ అబ్బాయిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. కానీ కక్షపూరితంగా దీన్ని కుటుంబ రాజకీయాలకి వాడుకొని అదేవిధంగా అప్పలరాజును కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు అని చెప్తున్నారు. అప్పలరాజుకి ఏమైనా జైల్లో పెట్టినా లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే వీళ్ళంతా కూడా ఆయనకి తోడుగా ఉంటాం, ఖండిస్తామని చెప్పి మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కోర్టులో ఉండేటటువంటి జడ్జి ఏ విధమైనటువంటి
ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారనేది మాత్రం ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం.